అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఒక కామెంట్ చేశాడంటండి. అది ఇప్పుడు దాదాపు వాట్సాప్ లో వైరల్ అవుతుంది. అయితే అల్లు అర్జున్కి ఆల్రెడీ తొక్కిసలాట జరుగుతుందని పక్క ఆయన చెబితే, అయితే మన సినిమా సక్సెస్ అయ్యింది, మన సినిమా మంచి హిట్ అయ్యింది, ఇక తొక్కిసలాట జరిగిందని మన సినిమా హిట్ అయినట్టే అని అల్లు అర్జున్ అన్నాడని చెప్పేసి అక్బరుద్దీన్ ఒక సన్నాసి, వాడు ఇలాగే మాట్లాడారు. 24 గంటలు పోలీసు తప్పుకుంటే ఒక హిందువుని లేకుండా చేస్తానన్న సన్నాసి కదా, లక్ష్మీదేవిని సరస్వతీదేవిని కించపరిచి మాట్లాడిన సన్నాసి కదా, వాడు అలాగే మాట్లాడతాడు. వాడికి మాటలు కూడా ఒక లెక్క తీసుకుంటే వాడిని ఎప్పుడో తరిమేయాలి ఇది సమాజంలో. వాడు ఎప్పుడైతే 24 గంటల్లో పోలీసులు తప్పుకుంటారో హిందువులను ఒక్కరు లేకుండా చేస్తారో అప్పుడే వీడిని తరిమేయాలి, తగలేయాలి. ఆ సన్నాసి మాటలు కూడా మనం పట్టుకుని మాట్లాడితే ఎట్లా? ఏదో అవుతూ ఉంటాడు. అది ఒక సన్నాసి ఒకడు వాడి మాటలకు విలువిచ్చి మనం మాట్లాడడం, చర్చించడం కూడా టైం వేస్ట్. ఫైనల్ గా మరి నిజంగానే ఇప్పుడు ఆ చనిపోయిన మహిళకు కానీ, ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి ఆ అబ్బాయికి కానీ ఏంటి సార్ మరి బన్నీ తరపు నుంచి ఏంటి అసలు? బన్నీ చెప్పాడు కదమ్మా, బన్నీ చెప్పాడు. నేను అరవింద్ కూడా వెళ్ళి చెప్పాడు, వాళ్ళ నాన్న వెళ్ళారు. చెప్పింది ఆర్థికంగా ఆదుకుంటాం. ఆ పిల్లాడికి ముందు బతకాలి. బ్రెయిన్ డెడ్ అయింది పాపం, అందట్లేదు. బ్రెయిన్ డెడ్ అయిందంట. భగవంతుడి దయవల్ల ఆ పిల్లాడికి అయ్యి మళ్ళీ వైద్య ఖర్చులన్నీ భరిస్తాను, వైద్య ఖర్చులన్నీ భరిస్తాను. ఆ పిల్లాడు ఏమి కావాలనుకుంటున్నాడో లైఫ్ లో మొత్తం నేను చూసుకుంటాను, వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పాడు, హామీ ఇచ్చేసాడు. అదే నిన్న మళ్ళీ ఈయన కూడా రీట్రేట్ చేశాడు. దాని గురించి ప్రశ్న లేదు. వాళ్ళకి అది 2 కోట్లు అవుతాయా 10 కోట్లు అవుతాయా, ఆ పిల్లాడు ఏం చదువుతాలనుకుంటే దాన్ని చదివిస్తాడు. వాడు బాగుండాలి, ఫస్ట్ రావాలి బయటికి, బాగోవాలి కోరుకుంటున్నాం. అది పిల్లాడు బయటకు వస్తే పాపం తప్పులు లెక్క చూస్తే నిందాక వరుసగా చెప్తా, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు. చనిపోయి భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డను కష్టాలు ఉన్నాడు కనుక తను అనకూడదు, కానీ అంటే బాధ పెట్టకూడదు. నిజానికి ఒక తండ్రి చేసే పని అనేది, ఒక చిన్నపిల్లాడు వాడు వస్తానంటే అర్ధరాత్రి షోకి తీసుకొస్తావా? బుద్ధుందా? రేపు పొద్దున్న చూసి ఏంటి ఆడావిడి అంటారు, కానీ అంతే. ఎందుకంటే సార్ ఇప్పుడు అది ఇక్కడ పైగా మహిళ ఆ పిల్లలు మహిళ కూడా ఏంటి, తన లివర్ లేదు, లివర్ భర్తకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎలాంటి వీక్ పొజిషన్ తీసుకొస్తారా అసలు? ఏమన్నా అంటే ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ అక్కడ. సరే ఇప్పుడు అనకూడదు, నిజంగా తప్పు ఒకరి మీద వేయడానికి కూడా ఆస్కారం లేదు. మరి నిజంగానే అతను ఒకటి చెప్పాడు, ప్రైవేట్ పార్టీలు కానీ పెళ్లిళ్ళకి కానీ స్పెషల్ ఫైట్లు వేసుకుని వెళ్ళేటువంటి బన్నీ గారు ఉన్నారు ఆ రేంజ్ లో. ఏ సపరేట్ గా ఒక థియేటర్ వేసుకుని శుభ్రం కూర్చొని చూడొచ్చు కదా. ఆయన తప్పు సినిమా చూసుకోవచ్చు కదా, చూస్తాడు అవి వేరు. ఇక్కడ సినిమా థియేటర్కి వచ్చి ఫస్ట్ డే లో చూడండి, రామారావు గారి రోజుల నుంచి వస్తుంది సంజయ్ థియేటర్కి అలవాటు. రామారావు గారి రోజు నుంచి వాళ్ళ కొత్త కాదు, అదొక ఫస్ట్ డే ఒక షో ప్రేక్షకుల నుంచి అదే ఒక సెంటిమెంట్ కూడా. కృష్ణ గారు హైదరాబాద్ లో ఉన్నారంటే ఆయన వచ్చి చూస్తారు సంధ్యాలోనే సినిమా, ఎందుకంటే సెంటిమెంట్. కొన్ని సెంటిమెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్నామంటే సంధ్య థియేటర్ అనేది అలవాటు. ఇప్పటికి ఎంతమంది హీరోలు రాలా అక్కడికి, ఎన్నిసార్లు రాలా, కానీ ఇప్పుడు జరగల. నిన్న వాళ్ళు బై మిస్టేక్, బై ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదో సంథింగ్ వాళ్ళు జరిగిపోయింది. ఇంటెన్షనల్ కాదు, యాక్సిడెంటల్. వాళ్ళు చేయడం తప్పు వాళ్ళది. అసలు 1000 మందిని టికెట్లు ఉన్న వాళ్ళని లోపల పంపించుకుంటే బయట నుంచో పెట్టడం ఏంటని అది యాజమాన్యం తప్పు. అది ఆ 1000 మంది ఉండబట్టి ఆ 1000 మంది అక్కడ గుమ్మికూడు ఉన్నారు, వాళ్ళని చూసి ప్రకారం కేసు వేస్తే ఎవరి మీద వేయాలి అసలు? ఫస్ట్ థియేటర్ మీద వేయాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సపోజ్ నేను నా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నేను అందరినీ ఇన్వైట్ చేశాను, అందరూ వస్తున్నారు. ఒక 4 విఐపీలు కూడా ఇన్వైట్ చేశాను. ఆ విఐపీలు వస్తున్నారంటే వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళు సపరేట్, వాళ్ళ ఎంట్రీ ఏంటి, వాళ్ళకు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళని ఎవరు చూసుకోవాలి, స్పెషలిస్ట్ అని వీళ్ళు చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? నేనేగా చూడాలి. నా ఇంటికి పిలిచినప్పుడు నేనేగా చూడాలి. ఆయనే లేకపోతే చీఫ్ వచ్చే విఐపీనే అయ్యా మీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్ మీరు ఏర్పాటు చేసుకుంటాను అంటాం అనం కదా. సో అట్లాగే వచ్చారు వస్తుంది మీరు చూసుకోవాలి. అవి కుదరినప్పుడు రావద్దని చెప్పాలి. పోయిసారి దేవరాకి చెప్పలా, రావద్దంటే వద్దంటే క్యాన్సిల్ చేసుకోవాలి. అలాగే వద్దంటే ఇక్కడ హడావిడిగా వద్దని ఒక మాట చెప్తే ఆగిపోతాడు. చెప్పకుండా వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీ అసెంబ్లీ మీ ఇష్టం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు కాదు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. అది అలా మాట్లాడాలంటే మేము మాట్లాడాలి. సినిమా వాళ్ళు అంత హీనపరిచి మాట్లాడటం, అంత బిహేవియర్ అంటే ఏం బిహేవియర్? అల్లు ఏం బిహేవ్ చేశాడు? మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్కొస్తే రాలేదా? బట్టలు మార్చుకుంటానంటే ఒప్పుకోకుండా తీసుకెళ్లారు, రాలేదా? ఏం మాట్లాడాడట? ఏదో బిహేవియర్ అని మాట్లాడతాడు.
నీ భాష కన్నా మంచి భాష మాట్లాడాడు. నీ భాషలాగా రౌడీ భాషను వీధి రౌడీ భాష మాట్లాడలేదు. తొక్కుతా నొక్కుతా నిన్న కూడా ఏదో తొక్కుతారు. అది ఏం తొక్కేది నువ్వు? ఏం తొక్కేది? అది ఎలక్షన్ లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చానని అర్థం. ఊత పదాలు అనుకుంటే ఎలక్షన్ లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చానే, ఊరిని రాలేదు. ఏంటి తొక్కుకుంటారు రావడాలు, ఎక్కుకుంటారు రారు, నొక్కుంటారు రాలేదు. ఏం భాష అది? అది ఎవరి భాష? వీధి రౌడీల భాష, రైట్. సో మొత్తానికైతే భాష కాదు అది. రైట్. మొత్తానికైతే ఇప్పుడు జరిగిన ఈ అంశం ఇది చిలికి గారమాన్ అవుతుంది. ఫైనల్గా చెప్పండి, రేపు మళ్ళీ బన్నీని అంటే బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మళ్ళీ బన్నీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కేసు తిరగదోడాలి అని చెప్పేసి మళ్ళీ పోలీసులే కోర్టుని చట్టం ఉందమ్మా, చట్టం ఉంది. వీళ్ళు రేవంత్ రెడ్డి అనుకుంటేను ఇంకోటి అంటే చట్టం ఉంది. చట్టం వీళ్ళ సొత్తు కాదు, ఎవరి సొత్తు చుట్టం కాదు. వీళ్ళేది రేవంత్ రెడ్డి అనుకుంటేను, రేవంత్ రెడ్డి ఆఫ్టర్ సీఎం అంతే. ఈయన మొత్తం శిష్టాది గురువు కాదు కదా. ఆఫ్టర్ భూతేం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ అంతే. ఆఫ్టర్ ఆల్ ఈ సీఎం. అంత మాత్రాన ఈయనేమి శిష్టాది గురువు కాదు. నేను తలుచుకుంటే టప్పని పడిపోవటాలు, టప్పని లేచిపోవటాలు ఉండవు. చట్టం ఉంది ఎవరికి. కానీ ఆ చట్టం కూడా ఉన్నోళ్ళకే ఉంది, లేనోడికి లేదనేది కూడా ఒకటి ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేనోడికి లేదని కాదు, లేనోడికి లేదు. అధికారంలో ఉన్నోడికే ఉంది, అధికారంలో ఉన్నాడికి లేనోడికి లేదనేది కూడా ఉంది. అధికారంలో ఉన్నాడికి ఉంది, చూపిస్తున్నాడుగా. అధికారంలో ఉంటే ఎంతైనా చేయొచ్చు, నేను ఏమైనా చేయగలను, తొక్కేస్తా, నొక్కేస్తా, పీకేస్తా అని అంటున్నాడు కదా. అది అధికార మదం భాష, అధికార మదం భాష. అధికారం ప్రజలు క్షమించరు. వీళ్ళది ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. 10 ఏళ్ళు శంషేర్గా బతికాం. బీజేపీని కాంగ్రెస్ ఎదిరిస్తూ శంషేర్గా బతికింది తెలంగాణ ప్రజలు. శంషేర్గా మీసం మేలేసి అని బతికాము. ఇప్పుడు ఏం కర్మ ఇది? ఇవాళ మాట మెలితే ఢిల్లీ దాసులుగా బతకాల్సి వస్తుంది. ఎక్కడ మీ సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఆ రోజు చెప్తే దేశమంతా చూసింది కేసీఆర్ అని ఘనంగా, గౌరవంగా. ఇవాళ మీ సీఎం ఎవరయ్యా తెలంగాణ సీఎం అంటే అక్కడ చూడండి అయ్యా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూడండి, వాళ్ళ కాళ్ళ దగ్గర 4 పడుంటారు. అందుట్లో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులకు దిగిపోయాం. మాట మెదిలితే సెంటర్ అమ్మ 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 భజన తప్పితే, అమ్మ భజన చేస్తూ, కాలయాపన చేస్తూ, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ, రైతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తూ, గత ప్రభుత్వాలు కూడా సంఖ్యలు వేసి తీసుకెళ్ళి ఖమ్మంలో జరిగింది కదా సార్. జరిగింది ఖమ్మం ఈ రాష్ట్రంలో కదా. సరే రాజకీయాలు మామూలుగా బేడీలు చేయితో కుక్కర్ లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారు దరిద్రంగా. సో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ హైడ్రా పేదలు వాళ్ళు గుండెల మీద తన్నారు. హైడ్రా పేదలు శాపనాదాలు పెడుతున్నారు. ఒక్కటే చెప్తున్నారు, పేదల శోకం ఘోర శాపం ఆరిపోని అగ్నికణం. వీళ్ళ పతనానికి పునాదులు వీళ్ళే వేసుకుంటున్నారు. నాటికి నేటికి ఆ సినాపిరికో తాకట్టు పెట్టు ఈ భ్రష్ట కాంగ్రెస్, ఈ కుచింబర పారాయణతో చేసే ఈ కాంగ్రెస్ నా జాతికి శాపంగాను, తెలంగాణకి దరిద్రంగాను మారి